Welcome to 5+ Media. ఏప్రిల్ 14న మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని మద్యపాన వ్యతిరేక ప్రసార కమిటీ జన విజ్ఞాన వేదిక కాకినాడ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, పలువురు ఆరోగ్య సమస్యలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభావంతో కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిని కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితి నెలకొంటుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం, అలాగే మహాత్మా గాంధీ జయంతి రోజున సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఇదే విధంగా ఏప్రిల్ 14న కూడా మద్య దుకాణాలు మూసివేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బాల రాజు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలని, అన్ని మద్యం దుకాణాలను మూసివేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంజువరపు కృపానందం, పెద్దపటి రాజేశు, గొడుగు సత్యనారాయణ, కొరకుల సింహాచలం, ఉలవల భూషణం, పిఠాపురం జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు బాల్యం నోకరాజు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ జన్మదినం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఆయన మీద గౌరవాన్ని ఉంచి పాలకులు వెంటనే ఆ రోజు మద్యపాన వ్యతిరేకానికి జీవోని ఇష్యూ చేయమని ఇక్కడ ప్రజా సంఘాలు, అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు, మాల మహానాడు నాయకులు అందరూ సమిష్టిగా చెప్పేది, అంబేద్కర్ జయంతి రోజున మద్యం షాపులు ఉండడానికి వీలు లేదు. అందరు అంబేద్కరిస్టులకి, అందరు బుద్ధిస్టులకి ఒకటే మనం అందరం స్వయం ప్రకటన నిషేధాన్ని పాటిద్దాము. ప్రభుత్వాలు, రాజకీయ వ్యవస్థలు వాళ్ళు ఎప్పుడు నిషేధించరు. అంటే వాళ్ళకి ప్రజలు మత్తులో ఉండడం ఈ పాలక వ్యవస్థ కావాలి, ఆదావాదాలు కాదు. ప్రజలు తిరుగుబాటు చేయకుండా, పాలకుల మీద తిరుగుబాటు చేయకుండా మత్తులో ఉండడమే పాలక వ్యవస్థ కోరుకుంటుంది. ఇక్కడ ఆదావాదాలు కాదు. కాబట్టి మనం అందరినీ పిఠాపురం నియోజకవర్గంలో అంబేద్కరిస్టుల సత్తా ఏంటో చూపిద్దాం. మనం అందరం ఆ ఒక్కరోజు స్వయం ప్రకటిత నిషేధాన్ని ప్రకటిద్దాం. మనం పాలక వ్యవస్థకి కళ్ళు తెరిపిద్దామని అంబేద్కరిస్టులకి, బుద్ధిస్టులకి అందరికీ కూడా మేము ఐక్య కార్యాచరణగా మేము ఒక పిలుపునిస్తున్నాం. దయచేసి అందరూ ప్రతి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా నాణ్యమైన మద్యాన్ని అందించే మీ వ్యవస్థకి ఒక పిలుపునివ్వాలని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంబేద్కరిస్టులారా, ఒక్కసారి మన జాతిని కాపాడుకుందాం. రాబోయే తరాన్ని అటు వెళ్లకుండా ఒక ప్రయత్నానికి మీ అందరూ చర్యత్తునివ్వమని మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. దేశ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఈరోజు 6/4/2026 తేదీన సాయంత్రం పిఠాపురం పట్టణం సూర్యోదయ విజయానంద గ్రంథాలయం నందు మద్యపాన నిషేధ ప్రచార రాష్ట్ర కమిటీ కన్వీనర్ డాక్టర్ సూర్యనారాయణ గారి పిలుపు మేరకు అఖిలపక్షం జేఏసీ, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, అన్ని సంఘాలతోటి ఒక జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేను ఒకటే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ భారతదేశానికి మహానుభావుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలో ఎత్తున నిలబెట్టిన ఆ మహనీయ జయంతిని పురస్కరించుకొని 135వ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మద్య విక్రయాలు సెలవు ప్రకటించాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ ఉన్నాను. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని అంబేద్కర్ యువత సంఘాల వారికి గుబ్బల రాజన్నయ్యగా నేను ఒక పిలుపుని ఇవ్వడం జరుగుతుంది.
అంబేద్కర్కి ఔన్నత్యాన్ని, అంబేద్కర్ గౌరవాన్ని పెంచే విధంగా గ్రామీణ ప్రాంతంలో మీరంతా మద్యాన్ని స్వయం ప్రకటిత నిషేధంగా ప్రకటించి చక్కగా అంబేద్కర్ జయంతిని అన్నదానాల ద్వారా, వస్త్రదానాల ద్వారా, పుస్తకాల పంపిణీ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఆ ఒక్కరోజు వారికి ఆ నివాళులు అర్పించి ఆ మహానుభావుడికి మీరు నివాళులు అర్పించవలసిందిగా గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ యూతులందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తాను. జై హింద్.